హాయ్ అందరికి హ్యాపీ సండే. ఎగ్ పెసరట్టు అనమాట. ఏంటి వీరలక్ష్మి ఏంటి వాళ్ళ ఆయనతో ఏంటి అట్లా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సండే ఈ రోజు హాలిడే కాబట్టి పిల్లలకి కొంచెం లేట్ అయితే లేసాం. టైం అయితే 10:30 అవుతుంది. వీళ్ళందరికీ టిఫిన్లు అయితే వేసేసాను. ఇంకా నేను పూజకి దీపం పెట్టుకుని ఇవన్నీ చేయబోదికి ఇదిగోండి టైం. కానీ నాకు వేసుకోబోదికి నాకు కొంచెం బద్ధకం వస్తుంది అనమాట. వేస్తారట్టు ఆల్రెడీ ఒకటి వేసేసారు. తిని చెప్తాను ఎలా. చట్నీ వచ్చి కొబ్బరి చట్నీ పల్లి చేశాను అనమాట, త్వరగా అవుతుంది. ఎగ్ పెసరట్టు. అదిరిపోయింది బావా. ఓయ్ రెడీ. ఈ రోజు స్పెషల్ తెలీదు స్పెషల్. ఈ రోజు రొయ్యలు తెచ్చావు, చేపలు తెచ్చావు, చికెన్ తెచ్చావు, రైస్, చారు. సుశాంత్ కి రొయ్యలు ఫ్రై, నీకు చేపలు, నాకు చికెన్. నువ్వు తెచ్చావు మరి. ఇదొకటి రసం, ఇంకా యాజ్ యూజువల్ రైస్ తెచ్చావు. నాకు ఈరోజు సండే హాలిడే ఉంది. ఏంటంటే అరగంటలో వండి పడేయచ్చా? చూసారా మా బాబు అరగంటలో వండి పడేయచ్చు అంట. వండేయచ్చు దాని మరి వెనకాల ప్రాసెస్ ఎన్ని ఎంత. 4 పొయ్యిలు రావు, 2 పొయ్యిలే ఉన్నాయి. ఏమన్నా న్యాయం ఉందా ఏంటి? ఇంత పని చిటికలో తీసి పడేసారు. ఇలాగే ఉంటది. సండే హాలిడే అని అంటారు, ఏమీ లేదు. ఇవన్నీ వండుకుంటే దీనికి పోగా. సరే అయితే ఒక బెట్, నెక్స్ట్ సండే నా పని అంతా నువ్వు చేయాలి, నీ పని నేను చేస్తాను. చూడండి లేడీస్ ఏమంటున్నారు మా బావ. మా సబ్స్క్రైబర్స్ కి నువ్వే కంటెంట్ ఇచ్చావు. నెక్స్ట్ సండే నా పని నువ్వు చేయద్దు కానీ నీ పని నేను చేస్తాను. బెట్ విన్. సండే స్పెషల్ వచ్చేసి ఇవి. మీ సండే స్పెషల్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏంటో నెక్స్ట్ వీక్ రెడీగా ఉండే. చూసారా ఒప్పేసుకున్నారు అప్పుడే, సరదాగా అన్నారంట. లేదు లేదు నెక్స్ట్ సండే చేస్తారు, చేయిస్తాను కదా నేను. అబ్బా పిల్లల్ని రెడీ చేసి పంపించి చూసారా ప్లేట్ ఫిరాయించేసారు. అయితే ఎలాగైతే ఎలా వండి పెట్టి ఏంటి అప్పటికప్పుడు జ్ఞానోదయం ఎలా వచ్చేసింది? చేపలు కూడా తినగానే మారిపోయానండి. చేపలు బాగుంది. ఇలా నేను వండుకోలేను కదండి, అంటే వండినా నేను తినలేను. మా బావ అయితే ఒప్పేసుకున్నారు. మా ఇంటి పని అయితే చిన్న పని కాదని చెప్పేసి. సో మనం లేడీస్ గెలిచాం. జెంట్స్ కూడా చాలా గ్రేట్ అనమాట. హస్బెండ్స్ ఆయన ఇంట్లో టెన్షన్లు, ఆయన బయట టెన్షన్లు, బిజినెస్ గురించి చిన్న విషయం కాదు. నేను సరదాగా అన్నాను ఏదో ఆట పట్టించడానికి. నిజంగా చెప్పాలంటే జెంట్స్ చాలా